జై శ్రీరామ్. ఆ కామరూపిణి సురసాదేవి హనుమంతునితో, ఎవడూ ఇక్కడ నుండి మీరిపోవడానికి వీలు లేదు. నాకు అట్లా బ్రహ్మదేవుడు వరమిచ్చినాడు. ఇప్పుడే నీవు నా నోటిలో పడవలెను. నేను బ్రహ్మవరప్రసాదును కాబట్టి నాకేవో పనులున్నాయి అంటే కుదరదు. ముందు నా సంగతి చూసి తరువాత నీ సంగతి చూసుకో అన్నదన్నమాట. హనుమంతునికి కోపం వచ్చి, ఓ సురస, నన్ను మింగడానికి వీలయ్యేట్లు నోరు తెరువు అంటూ 10 యోజనాల వెడల్పుగా తన కాయాన్ని పెంచాడు. సురస అంతటా 20 యోజనాల వెడల్పుగా నోరు తెరిచింది. ఈ విధముగా ఒకరితో ఒకరు పోటీ పడినారు. హనుమంతుడు దేహాన్ని 90 యోజనాల వెడల్పు పెంచాడు. సురస 100 యోజనాల వెడల్పున నోరు తెరిచింది. మహానరకము వంటి పొడుగాటి నాలుక జాచింది. అది చూచి ఆ బుద్ధిమంతుడు హనుమంతుడు అంకుష్టమాత్రుడు అనగా బొటనవేలంత అయ్యి ఇట్టే ఆ సురస నోటి లోపలికి పోయి అది నోరు మూసే లోపలనే బయటకు వచ్చి ఎగిరి ఆకాశంలోనికి పోయి ఆ సురసను చూస్తూ, ఓ దాక్షాయని, నీవు కోరినట్లు నీ నోటిలో పడ్డాను. బ్రహ్మదేవుడిచ్చిన వరము సఫలమయ్యింది. నీకు నేను నమస్కారం చేస్తున్నాను అని చెప్పినాడు. అది యుక్తి, సమయస్ఫూర్తి. సూక్ష్మదేహం అనేది సద్గురువుకి తప్పక ఉండాలి. అది లేకపోతే పేరు పెట్టుకున్నంత మాత్రాన సద్గురువులు గురువులు అయిపోరు. అయిన వారు పేరు పెట్టుకోరు. చుట్టూ ఉన్నవాళ్ళు వాళ్లకు కలిగే దర్శనాల నుండి ఈయన సద్గురువు అని గ్రహిస్తారు. వాళ్ళ గురించి వాడు చెప్పుకోరు. చెప్పుకోవలసిన అవసరం కూడా వారికి లేదు. ఆయనకి 2 రకాల సూక్ష్మదేహాలున్నాయి. జ్వాలకూల్ మహర్షికి 3 దేహాలున్నాయని చెబితే మనము నోళ్లు వెళ్ళబెట్టుకు విన్నాము. జ్వాలకూల్ పరమగురువుకే కాదు, ప్రతి పరమగురువునకు 3 దేహాలుంటాయి. భౌతికము, అటుపైన సూక్ష్మము, అటుపైన కారణ శరీరము. సూక్ష్మ శరీరము బంగారు రంగులో ఉంటుంది. కారణ శరీరము వజ్రకాంతితో ఉంటుంది. ఆ 2 శరీరాలు ఈ శరీరము ఆధారంగా ఉంటాయి. అవసరాన్ని బట్టి ఏ శరీరము నుండి అయినా ఆ మహాత్ముడు పనిచేసుకోగలడు. సద్గురువులకు అలా 3 శరీరాల నుండి పనిచేసుకునే అవకాశం ఉన్నది. జై శ్రీరామ్.